Taste the Daily. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. జమిలీ ఎన్నికలపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. పార్టీలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీ వేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రాల అసెంబ్లీ పరిస్థితి ఏంటి? రాజ్యాంగ సవరణ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. జమిలీ ఎన్నికలు నిర్వహించడం ఖాయమేనా? కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంటు ముందుకు రానుందా? పార్టీ ఎంపీలకు బీజేపీ విప్పు జారీ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? జమిలీ బిల్లును స్వాగతిస్తున్న పార్టీలెన్ని, వ్యతిరేకిస్తున్న పార్టీలెన్ని? జమిలీ ఎన్నికలకు మరో అడుగు ముందుకు పడింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధాన బిల్లులు పార్లమెంటు ముందుకొచ్చే అవకాశం ఉండడంతో అధికార పక్షం కీలక నిర్ణయం తీసుకుంది. 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ పార్టీ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. జమిలీ ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 31 రాష్ట్రాల అసెంబ్లీ, 545 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనలను 30కి పైగా పార్టీలు సమర్థించాయి. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోడీ సహా పలువురు విపక్ష నేతలు స్పందించారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. కమిటీకి నాయకత్వం వహించినందుకు, పలు రాజకీయ పార్టీలను సంప్రదించినందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను అభినందిస్తున్నట్టు ట్వీట్ చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మద్దతు ప్రకటించారు. దేశంలో తరచూ ఎన్నికలతో సమయం, ప్రజాధనం వృధా అవుతోందని అన్నారు. తరచుగా జరిగేటువంటి ఎన్నికలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ఒడిశాలో జరిగినట్టే దేశం మొత్తం ఒకేసారి శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరగాలని కోరుతున్నారు. लोकसभा या विधानसभा चुनाव करते हैं, लगभग पूरा साल में कुछ डेवलपमेंट का काम नहीं होते हैं, तो इसीलिए प्रधानमंत्री जी चाहते हैं वन नेशन वन इलेक्शन हो. हम लोग इसको पूरा समर्थन करता हूं और मेरा मानना है कि ये भी जो अमेंडमेंट है, कॉन्स्टिट्यूशनल अमेंडमेंट है, ప్రధానమంత్రి జీ इसको भी स्वीकृत करवा ही ले. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల బిల్లుపై పార్లమెంట్లో విస్తృత స్థాయి చర్చ జరగాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది. అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే జమిలీ బిల్లును తెరపైకి తెచ్చిందని విమర్శిస్తోంది. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై చర్చలు జరగాలని బీజేడీ అభిప్రాయపడింది. మెజారిటీ పడిపోవడం, హంగ్ అసెంబ్లీ, ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోవడం వంటివి జరిగితే ఏం చెయ్యాలి? అలాంటి అనేక విషయాలపై చర్చలు జరగాలని కోరిందే. నియోజకవర్గాల డీలిమిటేషన్, ఇతర విషయాలపై తెలియాలని అన్నారు. विधेयक आएगा, बिल प्रस्ताव पेश किया जाएगा. हम चाहेंगे कि वो जेपीसी में भेजा जाए. जेपीसी भी इस पर विचार विमर्श करेगी. पर हमारी इंडियन नेशनल कांग्रेस का विचार जो है, पिछले साल ही हमारे कांग्रेस अध्यक्ष माननीय सम्मानित मल्लिकार्जुन खड़गे जी को पूर्व राष्ट्रपति रामनाथ कोविंद की जो समिति थी, उनको 4 पन्ने का एक खत में लिखकर, साफ तरीके से लिखकर कहा है कि हम वन नेशन वन इलेक्शन के प्रस्ताव के खिलाफ हैं, क्योंकि ये गैर लोकतंत्र के खिलाफ है. జమిలీ బిల్లును పొలిటికల్ జిమ్మిక్కుగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జమిలీ బిల్లులో ఏముందో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. We'll have to see what the government is thinking in terms of constitutional amendment, in terms of gathering support. Will they call for an all-party meeting? Will they take all of us into confidence? Will they ensure that the regional parties, their ambitions, their aspirations are also taken into account? So we'll really have to see the details of the bill before we can actually commit to anything. We have to discuss within our party. We'll have to see how
the government proposes to move forward with this bill, and then I think as a party we can sit and take stock and then comment. ముందస్తు ఎప్పుడుంటుంది? అది ఏ రూపంలో ఉంటుంది? కాలపరిమితి ముగియని అసెంబ్లీలను ఏం చేస్తారు? కాలపరిమితి ముందే ముగిసిపోయిన అసెంబ్లీలను ఏం చేయబోతున్నారు? జమిలిని ఎలా అమల్లోకి తేగలుగుతారు అన్న చర్చ ప్రతి చోట జరుగుతోంది. 2027లో జమిలి ఎన్నికలు జరగవచ్చని సూచనప్రాయంగా తెలుస్తోంది. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ ఎన్నికలతోనే జమిలి జరగవచ్చని ఒక అంచనా. 2027లో జమిలి జరిగితే తెలంగాణకు ఏడాది ముందే, అలాగే ఆంధ్రాకు 2 ఏళ్ల ముందు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఓవరాల్ గా లోక్సభకు 2 ఏళ్ల ముందే ఎన్నికలొస్తాయి. మోడీ సర్కార్ వీటన్నింటినీ ఎలా స్ట్రీమ్లైన్ చేయగలుగుతుంది, ఏ విధంగా అమల్లోకి తీసుకురాగలుగుతుంది అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రభుత్వాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. అంతకుముందు హర్యానా ఎన్నికలు జరిగాయి. మరి ఆ అసెంబ్లీలను ఎలా అడ్రస్ చేస్తారు? 3 ఏళ్లకే అసెంబ్లీల కాలపరిమితిని ముగించేస్తారా? వాటిని ఎలా పరిష్కరిస్తారు అన్నది కేంద్రం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. అయితే మొదట జమిలి బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసి ఆ తర్వాత మిగిలిన కసరత్తు ప్రారంభించొచ్చన్న అంచనాలున్నాయి. దేశంలో దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీలకు కాలపరిమితి సమస్య ఎదురుకానుందే. కొన్నిటికి ముందు, మరికొన్నింటికి తర్వాత. వీటన్నిటినీ సరిచేసుకుంటూ రావడం కేంద్రానికి సవాల్గా మారనుంది. జమిలి ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా మోడీ బొమ్మ పెట్టుకుని జనాన్ని ఓట్లడగాలి. దానివల్ల పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రావచ్చనేది ఆ పార్టీ ఆశ. మోడీ ప్రభావం, ఆయన చరిష్మాతో జమిలి ఎన్నికల్లో రాష్ట్రాల్లోనూ బీజేపీకి కలిసొస్తుందని రాజకీయ వ్యూహంలో ఉంది బీజేపీ. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలకు ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ నివేదికను తయారు చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఏడాది మార్చిలో పంపించారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 82A, 83(2), ఆర్టికల్ 327 వంటి పలు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంటుంది. అలాగే జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు అందుకు అంగీకరించాలి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిందేనా? రాజ్యాంగ సవరణలు చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తెలపాల్సిందేనా? బీజేపీ పాలిత రాష్ట్రాలతో ఇబ్బంది లేకపోయినా ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి? లోక్సభ, రాజ్యసభలో బీజేపీకి అంత బలముందా? కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలి ఎన్నికల సాధ్యంపై మోడీ ప్రభుత్వం ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికున్న సొంత బలం సరిపోదు. జమిలి కోసం అదనపు ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. జమిలి అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. ఇదేమీ భారతదేశానికి కొత్త కాదు. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి మాయమైపోయి ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నిటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయి. దేశంలో వివిధ రకాల ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు అవసరం. లోక్సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువు నిర్దేశించే ఆర్టికల్ 172(1) సవరించాలి. అత్యయిక పరిస్థితుల సమయంలో సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ను సవరించాల్సి ఉంటుంది. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చేటువంటి ఆర్టికల్ 85(2)(b)ని సవరించాలి. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దఖలు పరిచే ఆర్టికల్ 174(2)(b)కి సవరణలు చేయాలి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించేటువంటి ఆర్టికల్ 356కి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను కూడా సవరించాలి. ఈ రాజ్యాంగ సవరణలు పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించాలి.
ప్రస్తుతం లోక్సభలో బీజేపీ ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. రాజ్యసభలో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 ఎంపీల బలముంది. జమిలి ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. రాజ్యసభలో ఎన్డీఏకు బలం 121 ఉంటే జమిలి ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమైక్య వ్యవస్థ కలిగిన దేశం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఇందుకు అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలికి సరే అనాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్డీఏ సర్కార్ ఎలా అమలు చేస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది. 1951, 52, 1957, 1962, 67 సంవత్సరాల్లో లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఇలాంటి ఏర్పాటుకు వీలుగా బీహార్, ముంబై, మద్రాస్, మైసూర్, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్ శాసనసభలను వాటి పదవీకాలం ముగియకముందే రద్దు చేశారు. 1961 నుంచి 70 వరకు బీహార్, కేరళ, పంజాబ్, యూపీ, బెంగాల్లో 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 71 నుంచి 1980 వరకు ఈ 10 ఏళ్లలో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఏకంగా 14 రాష్ట్రాల్లో 3 సార్లు ఎన్నికలు నిర్వహించాల్సొచ్చింది. ఒడిశాలో అయితే 4 సార్లు జరిగాయి. 1981 నుంచి 90 వరకు 5 రాష్ట్రాల్లో 3 సార్లు చొప్పున ఎన్నికలు నిర్వహించారు. 1991 నుంచి 2000 సంవత్సరం వరకు 2 రాష్ట్రాల్లో 3 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఏకంగా 4 సార్లు ఎన్నికలకు వెళ్లింది. 1951 నుంచి 52 మధ్యలో లోక్సభ ఎన్నికలతో పాటు 90% రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి. 57లో 76% జరగ్గా 1967లో 67%, 2019 నాటికి లోక్సభ ఎన్నికలతో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగి రాష్ట్రాల సంఖ్య 15% తగ్గిపోయింది. 4 రాష్ట్రాలు మినహా మిగిలిన 24 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో జరగడం లేదు. ఈ రకంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసముంది. రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన ఖచ్చితత్వంతో లేదు. లోక్సభ విధి విధానాల్లోని 198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది. 1983 సంవత్సరంలో ఎన్నికల సంఘం వార్షిక నివేదిక జమిలి ఎన్నికల ఆలోచనను తెరపైకి తెచ్చింది. 2002లో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ బదులు ఏకకాలానికి మారాలని రాజ్యాంగ పనితీరుపై సమీక్షకు నియమితమైన జాతీయ కమిషన్ కోరింది. 1999, 2015, 2018లలో లా కమిషన్ కూడా ఒకేసారి ఎన్నికలకు సిఫార్సు చేసింది. 2015లో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయశాఖల స్థాయి సంఘం సమగ్రంగా అధ్యయనం చేసి 2 దశల్లో ఏకకాల ఎన్నికల పూర్తికి ఆచరణాత్మక విధానాలు సూచించింది. 2017 జనవరిలో లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడంపై విశ్లేషణకు నీతి ఆయోగ్ వర్కింగ్ పేపర్ను రూపొందించింది. 2019లో పాలనా సంస్కరణలపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో చర్చ జరిగింది. ప్రధాన అంశాల్లో ఒకటిగా జమిలి ఎన్నికలున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ గడువు పెంచాల్సిందేనా? రాష్ట్రాల గడువు తగ్గించాల్సిందేనా? రాష్ట్రాల్లో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాల కాలపరిమితి కూడా ప్రధానమైందేనా? ఏకాభిప్రాయంతోనే ముందస్తు ఎన్నికలు సాధ్యమవుతాయా? ఒకే దేశం, ఒకే ఎన్నికపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలన్నీ దీనిపై దృష్టి సారించాయి. ప్రభుత్వం ఇందుకు మొగ్గు చూపినా లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమస్యలు అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో లా కమిషన్, పార్లమెంటు స్థాయి సంఘం జమిలి ఎన్నికలకు మద్దతుగా నివేదికలిచ్చాయి. ఇందులో అధిగమించాల్సిన ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. తొలుత రాజకీయ ఏకాభిప్రాయం సాధిస్తే మిగిలిన అడ్డంకులు అధిగమించడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత విధానం ప్రకారం లోక్సభకు 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరిగితే ఏటా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. తరచూ జరిగే ఇలాంటి ఎన్నికలు పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావన. దీనిపై గతంలో పలు కమిటీలు అధ్యయనం చేశాయి.
జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 1999లో ఎన్నికల చట్టాల సంస్కరణలపై ఇచ్చినటువంటి 170వ నివేదికలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. 2015 డిసెంబర్లో న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం 79వ నివేదికలోనూ దీని గురించి ప్రస్తావించింది. జమిలీ ఎన్నికలంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల అధికారిక గడువులు భిన్నంగా ఉన్నాయి. వీటన్నిటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయి. దీన్ని అధిగమించాలంటే దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు మార్గదర్శకాలకు నిర్దేశించినటువంటి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు పలు కీలకమైన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. మనది కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మాటకు కూడా విలువ ఉంటుంది. అంటే వాటిని ఒప్పించాలి. రాష్ట్రాల్లో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాల కాలపరిమితి కూడా ప్రధానమైందే. జమిలీ కోసం వాటిని కుదించటాన్ని ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరిస్తాయో చూడాలి. రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదం పొందాలి. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదిస్తూ తీర్మానించాలి. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఓటరు ఒకే రోజు అన్ని ఎన్నికల్లో పాల్గొనడానికి వీలవుతుంది. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది కాబట్టి సాధారణ పరిపాలనా కార్యకలాపాలు మినహాయిస్తే ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొంతకాలం స్తంభించిపోతాయి. ఒక్కో రాష్ట్ర అసెంబ్లీకి సగటున 2 నెలల పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది అన్నది నీతి ఆయోగ్ విశ్లేషణ. కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికల భారాన్ని 100%, అసెంబ్లీల ఎన్నికల భారాన్ని 50% భరించాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు దాదాపు 4,000 కోట్లకు పైగా ఖర్చవుతుంది. పెద్ద రాష్ట్రాల ఎన్నికలకు ఒక్కోదానికి సగటున 300 కోట్లు భరించాల్సి వస్తుంది. అదే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎన్నికల నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ బలగాలు, పోలీసులు, హోంగార్డుల సాయం తీసుకోవాలి. 2019 లోక్సభ ఎన్నికల ప్రక్రియ 10 లక్షల పోలింగ్ బూతుల్లో 75 రోజులకు పైగా సాగింది. ఒక్కో పోలింగ్ బూత్ కు సగటున 10.75 మంది ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అన్నదే అంచనా. అంటే 2019 ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది 75 రోజుల సుదీర్ఘకాలం ఎన్నికల నిర్వహణకు పరిమితమయ్యారన్నమాట. ఇప్పుడున్న విధానం ప్రకారం ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల రాజకీయ పార్టీలు నిరంతరం ప్రచార కార్యక్రమాల్లో మునిగి ఉంటాయి. అందువల్ల ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హస్వదృష్టితో కూడినటువంటి ప్రజాకర్షక విధానాలకే మొగ్గు చూపుతాయి. ప్రజలకు దీర్ఘకాలంలో మేలు చేసే సంక్లిష్టమైన సంస్కరణల జోలికి పోవు. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి. महीने में सारे अधिकारी जो है वो ड्यूटीज़ पे लग जाते हैं, सारे संस्थान रुक जाते हैं और सबसे बड़ी बात जो है हमारे देशवासियों के लिए उनको बार बार जो है वो प्रमोट करना, बार बार उनको भेजना वोट देने के लिए. हर साल जो है वोट देने वालों की जो है परसेंटेज कभी कभी किसी किसी राज्य में आपने देखा कितना डिप कर रही है. तो ये एक दिस इज़ द नीड ऑफ द आवर और आई थिंक सारे ही इसके पक्ष में है. पक्ष विपक्ष सब ये चाहते हैं कि 1 नेशन 1 इलेक्शन होना चाहिए. ఎన్నికల్లో నల్లధనం పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అది గణనీయంగా తగ్గుతుందనే వాదన కూడా ఉంది. నిజానికి ఎన్నికల నిధులే పార్టీలకు అతిపెద్ద భారం. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు లాభపడతాయి. ఎందుకంటే అవి అసెంబ్లీకి, లోక్సభకు వేర్వేరుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదనే అంశం కూడా తెరపైకొచ్చింది. అయితే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అంతిమంగా బీజేపీ, కాంగ్రెస్ వంటి పెద్ద జాతీయ పార్టీలకే ఎక్కువ లాభం చేకూరుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు. చిన్న పార్టీలకు అనేక రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం కష్టం కావచ్చని అంటున్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు ఆయా దేశాల పరిస్థితుల తరుణంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మెజారిటీ ప్రజాస్వామ్య దేశాలు మాత్రం జమిలీకి దూరంగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, స్వీడన్, బెల్జియం దేశాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆయా దేశాలను మన దేశంతో పోల్చలేం. ఇవి 1 కోటి జనాభా కలిగి ఉన్న దేశాలు. తమిళనాడు జనాభా 8 కోట్లు, యూపీ జనాభా 13 కోట్లు. దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ జనాభా కల దేశాలతో పోల్చుకుని జమిలీ అమలు చేయడం సాధ్యం కాదు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే మిత్రులతో ఇబ్బందులు లేవని, ఖచ్చితంగా అనుకున్నది చేసి తీరుతామనేది కమల్నాథులు స్పష్టం చేస్తున్నారు.